అంటే దేవుని నుండి అనగా సియోనులో నుండి యెహోవా నీకు సహాయం చేయాలంటే ముందేముండాలి? నైవేద్యాలు లేకుండా ఎట్లా? మీటింగ్ జరుగుతుందంటే 500 ఇవ్వడానికి 5000 సార్లు ఆలోచిస్తాం. కొంతమంది చెకింగ్, వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా, వాళ్ళు ఎవరు ఇవ్వకుండా నేను ఇస్తే నేను బక్రాన్ అవుతాను. ఎందుకు అవుతావు? గొప్పోడు అవుతావు. చాలా మంది ఎలా ఉంటారంటే ఆ సిస్టర్ చేయట్లేదు ఈ సిస్టర్ చేయట్లేదు, నేనే వచ్చి పని చేసేస్తే పిచ్చిదాను అనుకుంటారా? నువ్వు గొప్పదానివి. ఎవరు పని చేయకుండా నేనే చేస్తున్నానంటే ఏంటి? నేనేమన్నా బక్రాన్నా? నేనేమో పిచ్చిదాన్నా? ఎవరన్నారమ్మా? వాడు దురదృష్టవంతులు. ఇది నీ నైవేద్యం అయితే రేపు అవసరమైనప్పుడు నీ ఖాతాలో నైవేద్యాలు ఉన్నాయా లేవా? నువ్వు చేసింది ఉందా లేదా? అది ఉందనుకో, నీకు కష్టం వచ్చినప్పుడు ఆపత్కాలం ముందు యెహోవా పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం చేస్తాడు. అది మర్చిపోయావేంటి తల్లి? అది మర్చిపోయావంటి గనుక 10 మందిని సంపాదించుకోవాలి, 4 సంపాదించుకోవాలి. చాలా మంది మాట్లాడుతుంటారు. ఇది ఫలానా వాడితో అవసరత ఉంది అనుకుంటే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో తెలుసండి? ఒకడితో అవసరత ఉందంటే మనుషులు ఎలా, వాడు ఒక మాట అన్నా కానీ తుడి చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా ఉంటారంటే రేపు పొద్దున ఏదో ఒక సందర్భం నాకు అవసరం వస్తుంది. అంత కర్మ ఎందుకండి? లోకంలో ఎవరిని లెక్క చేయని అవసరం లేదు. ఎవరితో నువ్వు ఉంటే దేవుడు సంఘం. ఎంత పెద్ద సామ్రాజ్యం నీకు నీ దగ్గర ఉందో తెలుసా? భూమి మీద 6 నేల మీద మీ సామ్రాజ్యం ఉంది. ప్రతి చోట సంఘం, దేవుడు.